అయిపోయిందండి పొన్నగంటి రైస్. చూడండి ఇట్లా పొడి పొడిగా కావాలి. ఎంతో ఆరోగ్యమైన పొన్నగంటి కూర రైస్ అండి. చూడండి రైత పోపు పెట్టేసుకున్నాక పైన కొంచెం ఇట్లా క్యారెట్ వేసుకోండి, బాగుంటుంది. వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. పొన్నగంటి కూర రైస్ చేస్తున్నానండి. పొన్నగంటి కూర చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా కడిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలి. 2 చాయ్ గ్లాసులు రైస్ తీసుకున్నానండి. బాగా కడిగి నానబెట్టుకోవాలి. 1కి 2 పోస్తాం కదండి ఎసురు. 2 గ్లాసులు తీసుకున్నా 3:30 పోస్తే చాలండి. ఎందుకంటే ఆకుకూరలో మనకి వాటర్ ఉంటుంది కాబట్టి 3:30 తీసుకోవాలి. అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది రైస్. దీనికి కావాల్సినది ఆనియన్స్ అండి, పచ్చిమిర్చి, అంతే సింపుల్గా అండి. ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి. 1 స్పూను ఆవాలు, జీలకర్ర చిటపట అనాలండి. ఇవి ఎంత బాగా ఏగితే అంత మంచిగా ఉంటుంది అనమాట. 2 గ్లాసుల రైస్ ఉంది కాబట్టి పట్టేయండి. పొడుగుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెము రెడ్ రావాలండి, గోల్డెన్ కలర్ వచ్చే ముందర మళ్ళీ చూపిస్తాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేయకూడదండి. ఫ్లేవర్ అనేది కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్ అనేది ఎరుపు రావాలండి, కూడా పెట్టుకోవాలి. పొన్నగంటి కూర మాత్రం కట్ చేసుకోండి బాగా. మీకు ఇష్టం ఉంటే క్యారెట్ వేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ కావాలంటే క్యారెట్, ఆలు వేసుకోవచ్చు. పొన్నగంటి కూర వేసుకోవాలండి. కొంచెం నాకు ఇంత ఉంది కదా, ఏగే వరకు కొంచెం వేసుకుంటుందండి. కొంచెం వేపాలండి ఇది పొన్నగంటి కూర. మంట సన్నగా పెట్టుకోండి. కొంచెం బాగా ఎక్కువసేపు అయిపోతుందండి. మనము వేసుడు కొంచెం తక్కువ వేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పొన్నగంటి కూరలో కూడా వాటర్ ఉంటుంది కదా. 1కి 2 వేసినాము, 2 గ్లాసులు పోసినాం కాబట్టి 3:30 తీసుకోవాలండి. కొంచెంసేపు మగ్గిద్దామండి స్టవ్ మీద. ఇట్లే మూత పెట్టేసి మగ్గిద్దాం. ఇంత స్మెల్ వస్తుందండి, ఎంత బాగా వస్తుంది. జీలకర్ర బాగా వేసుకోండి కదా. ఆవాలు, జీలకర్ర వేసినందుకు కొంచెము బాగా ఉడకాలండి. ఆకుకూర ఇది మనకి దగ్గర అయినట్టు ఉంటుంది కానీ కొంచెం లేటుగా ఉడుకుతుంది. ఏ మసాలాలు వాడకుండా చేయాలండి. ప్లెయిన్గా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుతామండి. కొంచెం ఉడకాలండి ఆకుకూర. పసుపు అండి, పసుపు వేసు. పసుపు అనేది నూనెలో బాగా మగ్గాలి. కొలత పెట్టుకున్న బియ్యం ఇట్లనే వేసేసేయాలండి. డైరెక్ట్గా మూత పెట్టకండి. ఇప్పుడే ఒక ఉడుకు ఉడికినాక మూత పెట్టాలండి. మూత పెట్టేయాలి. ఒక ఉడుకు పడుతున్నాక అప్పుడు మనము కుక్కర్ది లిడ్ పెట్టి చేయాలి. ఒకసారి కలిపినాక లిడ్ పెట్టాలండి. ఉప్పు వేసి పెడతానండి. ఉప్పు అండి వేసినాక మూత పెట్టేస్తానండి. సగం నిమ్మకాయ పొడి పొడిగా బాగా వస్తుందండి. కొంచెం సగం నిమ్మకాయ దెబ్బ పిండుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేయాలండి. కాంబినేషన్ పెరుగు పచ్చడి అండి, బాగుంటుంది. కొంచెం గట్టి పెరుగు తీసుకోండి. చాలా గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేస్తాను. కూల్ వాటర్ వేయాలి. పెరుగు పచ్చడి అండి, ఉల్లిగడ్డలండి, బాగుంటుందండి పెరుగు పచ్చడికి. దీనికి పోపు వేయాలి. క్యారెట్ వేస్తే చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడిలో. పెరుగు పచ్చడికి పోపు పెట్టుకుంటామండి. జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి బాగా కొంచెం వెలగ్గానే కరివేపాకండి. స్టవ్ బంద్ చేస్తాను. అంతా కలిపేయాలండి రైతాలోకి. చూడండి రైతా పోపు పెట్టేసుకున్నాక పైన కొంచెం ఇట్లా క్యారెట్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చూస్తామండి రైస్ చూద్దాం.
అయిపోయిందండి పొన్నగంటి రైస్. చూడండి ఇట్లా పొడి పొడిగా కావాలి. ఎంతో ఆరోగ్యమైన పొన్నగంటి కూర రైస్ అండి. చూడండి ఎంత బాగా వచ్చింది పొన్నగంటి కాంబినేషన్. ఇది ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏం మసాలా లేకుండా ప్లెయిన్గా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్. మీకు ఇష్టం ఉంటే ఇట్లా క్యారెట్ కూడా తురిమినేది ఉంటుంది కదండి, అది వేసుకోవచ్చు. నేను పెరుగు పచ్చడికి చేసిన క్యారెట్ ఉంటే వేసినాను. దీన్ని చూస్తానండి. కలర్ చూస్తుంటే ఎంత బాగుంది కదా. బా సూపర్ ఉందండి. ఉత్తుదే తింటారు, అంత బాగుంది. కరెక్ట్ సరిపోయినాయి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. ఇంకా ఏం నంచుకోవాల్సిన అవసరం లేదు. అంత బాగుంది. ప్లెయిన్గా మసాలా లేకుండా చేసిన చూడండి ఎంత బాగుందో అంత బాగుంది. ఇంకా పెరుగు పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. రైతా చూడండి, రైతా ట్రై చేస్తాను. అలా ఉందండి. క్యారెట్ చేసిన, ఉల్లిగడ్డ వేసినాం కదా, సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రైస్ చాలా బాగుందండి. మంచి రైస్ ఐటెం చూపించాను కదండి. ఒక లైక్, ఒక హైప్ ఇవ్వండి. పిల్లలకు కూడా పెట్టండి, ఎంతో బాగుంటుందండి.